హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు అయితే చాలా వీడియోస్ చూశారు మన ఇంటూ ది నేచర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. సో ఈ రెండుకి వచ్చేసాం. ఇది డిసెంబర్ 31 రోజు ధూమ్ ధామ్గా ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. సో అందరికీ ఇష్టాలు ఉంటాయి అన్నమాట. ఫుడ్ మీద ఉండే ఇష్టం అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. సో అలాంటి ఫుడ్ బ్లాగ్ని ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వీడు నా ఫ్రెండ్, ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉన్నాడు. సో వీడు మనకి ఒక స్పెషల్ ఐటెంని కుక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాడు. సో ఆ ఐటెం ఏంట్రా ఐటెం? చైనీస్ చికెన్. యా, ఐటెం పేరు వచ్చేసి చైనీస్ చికెన్. సో మా విలేజ్లో మన ఇండియన్ విలేజ్లో ప్యూర్గా కంప్లీట్ తోటలో ఇవన్నీ చూపిస్తాను. నేను ఒక తోటలో ఉన్న అరటి తోటలో. సో ఈ అరటి తోటలో ఒక చైనీస్ చికెన్ కుక్ చేసి ఎలా ఉంటుందో చూపించబోతున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూద్దాం మనం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అరటి పంట రెండవ పంట. మొదటవ పంట అయిపోయింది. రెండవ పంట వీటికి అతి తక్కువ రసాయనిక ఎరువులు వాడకము. ఓన్లీ రసాయనిక ఎరువులు లేకుండా న్యాచురల్గా పండించాలన్న సంకల్పంతో వేసాము. అది ఇప్పుడు సాధ్యపడలేదు. భవిష్యత్తులో న్యాచురల్గా పండించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు వచ్చే సంవత్సరం నుంచి మీరు. నెక్స్ట్ ఇయర్ తీసుకుంది వీడియో. ప్రకృతి వ్యవసాయంతో పండిన అరటి చెట్లు అవి ఆ సాలంత అయ్యే ఇప్పుడు అవి ఉన్నాయి కదా. రా నరికాడు. అది అక్కడ తీసుకో. న్యాచురల్ ఎరువులు లేని మందులు లేని అరటి గెలలు. ఇది కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయంతో చేసింది. ఏం లేదు, ఇది తప్పితే ఇది ఏ విధమైన ఎరువుల్ని ఎరగదు. రసాయనిక ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ అలా తెలియదు. భూమిలో ఉన్న సేంద్రియ పదార్థంతో వేసిన గెల అత్యంత రుచికరంగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అనారోగ్యం పాలవకుండా ఉంటుంది తింటే. అదే వచ్చే సంవత్సరం ఇప్పుడు ఇదంతా న్యాచురల్ బనానా. అంటే ఇది మామూలుగా 11 monthsకి వచ్చేది, అట్లా 16 months పట్టుద్ది న్యాచురల్గా రావాలంటే. 4-5 months ఎక్స్ట్రా టైం తీసుకుంది. సరే అండి అయితే. ఓకే. ప్రజెంట్ మనం చైనీస్ చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మా ఫ్రెండ్ హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. చెప్పరా? మనకి చైనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ స్కిన్లెస్ కదా, స్కిన్లెస్ అండ్ బోన్లెస్, నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్స్, నిమ్మకాయలు, కరివేపాకు అండ్ కర్డ్, ఆయిల్ అండ్ కొత్తిమీర, ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, సాల్ట్, చికెన్ మసాలా,
కారం, పసుపు. ఎవరికి సరిపోతాయా? ఎవరికి సరిపోతుంది. చికెన్ కావాలి నిజంగా? వద్దంటే చెప్పి చేస్తాం. ఎవరైనా వద్దరా? అది ఒకటే వేరు. సో వీటిలో మెయిన్ ఏంటి? నువ్వులు ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్. సో ఆ రెండు వేస్తే చైనీస్ స్టైల్లో చికెన్ వస్తుంది మనకి. ఓకే, చైనీస్ స్టైల్ కంపడిదే స్టైల్ కనిపిస్తుంది, నేను చూపిస్తాను లాస్ట్లో. ఓకే ఓకే, కాన్ఫిడెంట్గా ఉన్నావుగా? కాన్ఫిడెంట్గా, ఫుల్ కాన్ఫిడెంట్. సరే, కావాలంటే మా ఆడియన్స్ అడగచ్చు. ఆడియన్స్ ఉన్నారా? ఓకే సరే, ఆడియన్స్ కూడా అడుగుదాం. చెప్పండి ఫ్రెండ్స్, సారీ చెప్పండి ఆడియన్స్, చైనీస్ చికెన్ మీకు కనిపించింది అంటారా? మేము ఫోటోలు తీస్తామని చెప్పాడు కాబట్టి మేము కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ఆహా, ఏరా మాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? ముందుగా మనం కడిగి పెట్టిన చికెన్లోకి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం కొంచెమేనా చెప్తాను. నువ్వులు అంటే కొంచెం కొంచెం సరిపోతాయి, లాస్ట్లో వేస్తాం. ఓకే ఓకే. కొంచెం గరం మసాలా. అంత సస్పెన్స్గా ఉందిరా, ఏదో కొంచెం కొంచెం వేస్తున్నాం అండి. కొంచెం సాల్ట్. సో ఇవన్నీ మ్యారినేట్ చేయడానికి అన్నమాట. అవును. ఓకే ఓకే, గాట్ ఇట్. కొంచెం కారం, కొద్దిగా పసుపు అండ్ చికెన్ మసాలా. ఓకే, ఆల్రెడీ పెట్టిన కొంచెం కొత్తిమీర, సరిపడినంత పెరుగు, ఫైనల్గా లెమన్. ఓకే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి కంప్లీట్ కలిపి మ్యారినేటింగ్ గట్టికి పిసికే అయితే బా స్మెల్ వస్తుందిరా. లెమన్ స్మెల్ వస్తుంది కదా లైట్గా. అవును. ఓకేనా, ఇలా మ్యాగ్నేట్ చేసి కలిపి పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్. ఎంత టైం ఉండాలి మ్యారినేట్ చేసిన తర్వాత? 20 minutes. 15 to 20 minutes ఉండాలి. ఓకే ఓకే. కొద్దిగా సరిపడినంత ఆయిల్. ఆయిలా? ఆయిల్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు, తర్వాత రెబల్ రామారావు గారు చెప్పనండి. మా ఆడియన్స్కి ఏమైనా చెప్పగలరా? ఏం చెప్తా, తినడానికి వచ్చారు వాళ్ళందరూ. సరే, మా యూట్యూబ్ ఆడియన్స్కి ఏమైనా చెప్పగలరా? ఏంటంటే యూట్యూబ్ ఆడియన్స్కి ఏమైనా చెప్పగలరా? అదే ఇంటూ ది నేచర్ అఫీషియల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పగలరండి రెబల్ రామారావు గారు? హ్యాపీ న్యూ ఇయర్. ఊరిలో పనిచేస్తారని మా ఊరు కుర్రోళ్ళందరినీ పిలిచాం. కానీ ఇక్కడ చూసినట్టయితే మీరు తినడానికి వెయిట్ చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు. మా చెఫ్ ఒకళ్ళే ఇక్కడ కష్టపడుతున్నారు. మీరు చూసినట్టయితే అనుకున్న టేస్ట్ రావడానికి ఆయన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. రాదిరా టేస్ట్. ఎండ్ ప్రోడక్ట్ ఎలా వస్తుందో మనం లాస్ట్లో చూడాలి. రామారావు గారి సలహాలతో ఇండియన్ టేస్ట్ రావడానికి ఇంకొంచెం ట్రై చేస్తున్నాం. అండ్ ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి చైనీస్ చికెనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ముందుగా మనం రెడీ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టిన ఈ చికెన్ని సో డైరెక్ట్గా దీంట్లో వేసేసుకుంటాం. ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆయిల్ మీకు ఏమైనా రెబల్ రామారావు గారు ఏమైనా హెల్ప్ చేస్తున్నారండి? బాగా చేస్తాం. ఓకేనా, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తున్నారు సార్? యూజ్లెస్. 1% కూడా యూజా? నో యూజ్. రెబల్ రామారావు గారి కష్టాన్ని అసలు అప్రిషియేట్ చేయాల్సింది. ఇందాకే అరిటాక్ వేద్దాం ఉన్నారు రెబల్ రామారావు. దాన్ని పట్టుకో. ఏంటి అయిపోయిందిగా చికెన్.
అరిటాక్ వేద్దాం అంటారు దగ్గర ఎవరు గారు చికెన్లో చికెన్ చైనీస్ చికెన్ అవ్వదు, అరిటాక్ చికెన్ అవుద్దా? లక్ష్మీపురం చికెన్ అవుతుంది. రెబల్ రామారావు గారు దాని మీద మూత అయిపోతే అది బూడిద చికెన్ అయిద్దండి, బూడిద లేచి దాని మీద పడుతుంది. ఏదో చైనీస్ చికెన్ పోయి బూడిద చికెన్ అవుద్ది. పొగ్గొట్టం తీసుకురావడం వల్ల రెబల్ రామారావు గారు తన వంతు కార్బన్ డైఆక్సైడ్ వదిలి మంట తయారు చేశారు. కార్బన్ డైఆక్సైడ్ వదిలి మంట తయారు చేశారు. అయితే చికెన్ ప్రాసెస్లో ఉంది, చికెన్ కుక్ చేస్తా ఉన్నాం, మిడిల్లో ఉన్నాం. మీకోసం చిన్న ర్యాపిడ్ ఫైర్. వీడు కుక్ చేస్తుంటే నాకు మధ్యలో డౌట్ వచ్చింది, ఈ చైనీస్ చికెన్ ఎందుకు వచ్చింది, చైనీస్ చికెన్ మనం తినాలా వద్దని. సో ఎందుకంటే చైనా వాళ్ళే కదా మనకి కోవిడ్-19 తీసుకొచ్చింది, మనం అందరం అదే నమ్ముతున్నాం గట్టిగా చైనా వాళ్ళే తీసుకొచ్చారని. సో వీడికి ఒక ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చేయాలి నాకు. ఈ 25 years చైల్డ్హుడ్ ఫ్రెండ్ నాకు. సో ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాం. చెప్పరా, ఇండియన్ చికెన్కి చైనీస్ చికెన్కి డిఫరెన్స్ ఏంటి? చైనీస్ చికెన్కి నార్మల్ చికెన్కి డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్ ప్లస్ నువ్వులు వేస్తాం. ఓన్లీ నేను వెళ్ళిపోతా. ఆగు, ఇండియన్ చికెన్కి చైనీస్ చికెన్కి డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ అది కూడా సేమ్ కుకింగ్ మెథడ్, బట్ దాంట్లో నువ్వులు ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్, సో ఉల్లిగడ్డలు అంటారు, అది యాడ్ చేద్దాం. ఓకే, సాసెస్ కొన్ని కావాలి. సో మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి మనం న్యాచురల్ చేస్తున్నాం కాబట్టి. న్యాచురల్ అంటే ప్రకృతి పరంగా అదే అలాగే సాసెస్ ఇవి తినడం వల్ల కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటివి ఏమి లేకుండా చైనాది ఎందుకు ఇండియాదే వాడచ్చు. సరే, చైనీస్ చికెన్ విత్ ఇండియన్ మెథడ్తో. ఓకే, ఇండియన్ మెథడ్ తో రెండు మిక్స్ చేస్తున్నాం అన్నమాట. అయితే రెండు ఇండియన్ మెథడ్ చైనీస్ చికెన్. అవును, మిక్స్ సో ఇండియా అండ్ కాబట్టి కొంచెం కన్విన్స్ అయ్యాను. సో మనం ఇంకా ఫాలో అవుదాం వీడియోని. సో ఇదన్నమాట చైనీస్ చికెన్లో నువ్వులు స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి వాడు ఎక్స్పర్ట్ కుకింగ్లో. సో ఆ ఎక్స్పర్ట్ చేసే కుకింగ్ మనం తిని ఎలా ఉందో చూద్దాం. నాదేసి ఈరోజు నైట్ నిద్ర పట్టదు, రేపు పొద్దున చెంపు పట్టుకొని పోవడమే ఇక. సో సో రేపు పొద్దునంతా న్యూ ఇయర్ అంతా గడిచిపోతా ఉండిద్ది. తిన్న తర్వాత చెప్తున్నా పా ఉప్పు డాలో, సాల్ట్ డాలో. సో ఇప్పటి వరకు కుక్ అయిన చికెన్ని సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ఫైనల్లీ మన ఇండియన్ పేటెంట్ పసుపు. ఇప్పుడే వస్తున్నాయి స్పెషల్ ఐటమ్స్, రెడీగా ఉండండి. ఇవే తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు వేయకండి, పూజల్లో వాడేవి. సో తెల్ల నువ్వులు వేయాలి, తినే నువ్వులు ఉంటాయి కదా, ఇవి తెచ్చుకొని ఈ నువ్వులు యాడ్ చేయాలి. సో ఇంత తక్కువ వేసాడు, ఇప్పుడు ఎక్కువ వేస్తున్నాడు అన్నమాట నువ్వులు. చూడాలి ఏమవుద్దో లాస్ట్కి, ఇది తినేదో లేదంటే తినదో మేము పోయేదో. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నారు కొంచెం. కళాయిని అయితే గట్టిగా మార్చేస్తున్నారు. ఇవి పుల్లలు, అడవి పుల్లలు కాబట్టి ఫైర్ ఎక్కువ వస్తుంది, వేడి ఎక్కువ వస్తుంది. ఉల్లికాడల లాస్ట్ ఉల్లికాడలు యాడ్ చేశారు. ఈ చికెన్ మొత్తానికి స్పెషల్ ఏంటంటే ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అను నువ్వులు, తెల్ల నువ్వులు. ఎంతైనా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు, మన ఇష్టమా? నిజమా? ఓకే ఓకే. తిన్నా కొట్టారా? ఏది తిన్నా కొట్టారు కానీ వాష్రూమ్ లో ఉంటారా? అది ఫ్రెండ్స్, జాగ్రత్త, తగినంత వేసుకోండి. నాకు వద్దమ్మా, చికెన్ తిన్నాక రేపు వద్దు, సేఫ్ గా ఉంటే చాలు. వైద్యుల పర్యవేక్షణలో జరిగింది. ఫైనల్ గా ఒక ఇంగ్రీడియంట్ కేరళ స్టైల్ కరివేపాకు వేస్తున్నాం. ఇండియాలో కూడా వేస్తారుగా. ఓహో, కేరళ స్టైల్. కేరళ కూడా ఇండియాలో అయితే ఇండియాలోనే ఉంది. సడన్ గా కన్ఫ్యూజ్ అయ్యానరా కేరళ స్టైల్ అనేసరికి. నువ్వు ఇంతకుముందు చైనీస్ స్టైల్ అన్నావు కదా, చైనీస్ స్టైల్, కేరళ స్టైల్, ఈ స్టైల్ అనేది తీసుకొస్తున్నసరికి ఆ కేరళ ఇండియాలో లేదనుకుంటున్నాను నేను. సో నువ్వు ఇప్పుడు కేరళ, చైనా రెండు కంబైన్ చేసావు, ఇండియన్ స్టైల్లో చేస్తున్నావు. లక్ష్మీపురం చికెన్. మన ఇంటూ ది నేచర్ అఫీషియల్ ఫ్యాన్స్ అందరూ చాలా రోజుల నుంచి మన అభిమానిస్తున్నారు అన్నమాట. సో వాళ్ళ సపోర్ట్ ఎప్పటి నుంచో ఉంటుంది. సో మనం క్లోజ్ టు 2500 సబ్స్క్రైబర్స్కి క్లోజ్గా ఉన్నాం. సో త్వరలోనే 2500 సబ్స్క్రైబర్స్ అవుతారు. దాని తర్వాత మంచి సెలబ్రేషన్ చేద్దాం. సో ఏంటంటే ఇయర్ ఎండ్కి వచ్చేసాం. ఇది డిసెంబర్ 31 వరకు వచ్చాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి అందరికీ కొన్ని ఆశలు ఉంటాయి. ఆశలని నెరవేరాలని కోరుకుంటున్నాం. సో అందరికీ
మన ఇంటూ ది నేచర్ అఫీషియల్ తరపున హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంటూ ది నేచర్ అఫీషియల్ అంటే నేను ఒక్కనే కాదు, చాలామంది ఉన్నారు ఇందులో. చాలామంది నాకు హెల్ప్ చేస్తున్నారు, చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్, నెక్స్ట్ మా ఊరు వాళ్ళు కాకుండా బీటెక్ ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా మన ఇంటూ ది నేచర్ అఫీషియల్ ఫ్యాన్స్కి హ్యాపీ న్యూ ఇయర్. సో మీరు అనుకున్నవన్నీ 2024లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని, మీరు అనుకున్న గమ్యానికి మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ హరికృష్ణ కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. సో మాట్లాడరా. సో ఇప్పటిదాకా మా ఫ్రెండ్ నరేంద్ర చెప్పింది ఏదైతే ఉందో అన్నిటికీ అలా మమ అని చెప్తున్నాను. సో ఫైనల్లీ బాయ్ 2023 అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు 2024. సో నాకు కొంచెం కూడా ఈ యొక్క పనిలో కొంచెం కూడా హెల్ప్ చేయలేని మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారంట, ఒకసారి వాళ్ళని చూసావా? హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు దాకా మీరందరూ ఆన్ రోల్ లో ఉన్న మా ఫ్రెండ్స్ చూసారు, కొంచెం కూడా ఉపయోగం లేని. సో ద పర్సన్ హూ ఇస్ బిహైండ్ ద కెమెరా, మై బామ్మర్ది, ఈజ్ మేకింగ్ ద ఫుల్ ప్రాసెస్. మరి రెబల్ రామారావు చెప్పండి సార్, మీ ఒపీనియన్ ఏంటి? యూజ్లెస్ అంటున్నాను మిమ్మల్ని. ఇంతలా రెమల్ రామారావు లేకపోతే వంట అయ్యేది కాదండ. ఇప్పుడు రెమల్ రామారావు అంటే యూజ్లెస్ అంటండ. వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోండి. హలో రెబల్ రామారావు, కొంచెం హెల్ప్ చేయడానికి రావచ్చుగా? కొంచెం అన్నా సిగ్గుందా నీకు? యూజ్లెస్ అని నిన్ను ఫైనల్ గా బ్రదర్ హెల్ప్ చేయడానికి వస్తున్నాడు. ఏ చిగిరెడ్డి సిగ్గు లేకుండా రాడగారు అందరూ. చిగిరెడ్డి సారీ పడుకున్నారు వచ్చి వచ్చి 3 గంటలు అయిపోతుంది. మనకి చైనీస్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. సో ముక్క ఉడికిందా లేదా ఉప్పు కారం అన్నీ సరిపోయినా టేస్ట్ చేయడానికి సో నేను 2 పీసులు చేస్తున్నాను. ఎవరికై? నాకేనా? ఇది ఓకే. ఇంత కష్టపడి సో ఇదంతా షూట్ చేసి మీకు అలసిపోయి ఉన్నావు కాబట్టి ఒకసారి టేస్ట్ చేసి దగ్గు కూడా వస్తుంది. నోట్లో నీరు వస్తుంది తినక ముందే, ఏంటంటే అంత లుకింగ్గా ఉంది. సో వాడు నా బావ, ఇప్పుడుదా చెప్పింది అబద్ధమే మీకు. ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది వాడు బాగానే వండగలడు. సో ఆ నమ్మకంతో తింటున్నాను, ఎలా ఉండిదో చూద్దాం. ఓ సక్సెస్ఫుల్గా ఒక ముక్క అయితే తినేసాను అన్నమాట. సూపర్గా ఉంది ఒక ముక్క. సో రెండో పీస్ ఇది. సో ఈ పీస్ కూడా తిని ట్రై చేద్దాం. మామూలుగా లేదు టేస్ట్ అయితే. ఇదేంటంటే నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు ఫ్రై అయ్యాయి. ఫ్రై అవ్వటం వల్ల ఆ నువ్వుల టేస్ట్ అనేది చికెన్లోకి నంచుకున్నప్పుడు, చికెన్కి అంటుకున్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ అది. నువ్వులు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఏంటి, స్ప్రింగ్ ఆనియన్స్ కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఏం అర్థం కావట్లేదు. కానీ ఈ నువ్వులు టేస్ట్ మాత్రం డెఫినెట్గా తెలుస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. కానీ వాడు చెప్పినట్టు ఎక్కువ కేజీ వేయొద్దు. కేజీ వేస్తే డెఫినెట్గా బాత్రూంలోనే ఉంటారు. సరిపడినంత వేసుకోండి. లైట్గా వేసాడు వాడు, మా బావ లైట్గా వేసాడనమాట. ఈ ఏదైతే నువ్వులు ఉన్నాయో తెల్ల నువ్వులు లైట్గా వేసాడు. సో అలాగే లైట్గా వేసుకొని మీరు తినండి. తింటే మాత్రం డెఫినెట్గా లైక్ చేస్తారు. చాలా చాలా బాగుంది. నువ్వులు టేస్ట్ మనకు తెలుస్తుంది. నువ్వులు యాడ్ అయ్యి చికెన్ పీస్ తింటుంటే బాగుంది. ట్రై చేయండి. బాగా చేసారా? సో ఇది మన డిసెంబర్ 31కి నేను మా బావ కలిసి మీకోసం సపరేట్గా తయారు చేసిన ఒక ఫుడ్ ఐటమ్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా. సో మీరు కూడా ట్రై చేయండి. రేపు ఇవన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సైనింగ్ ఆఫ్. మీరే నేను యూజ్లెస్ అన్నారు రామారావు గారు. ఎలా తింటున్నారండి మీరు తినేటప్పుడు? చైనీస్ చికెన్ చాలా బాగుంది, ట్రై చేయండి అందరూ.
రెస్టారెంట్లలో ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది. నచ్చింది అయితే మీ అందరికి. సూపర్. సో థ్యాంక్స్ చెప్పండి కృష్ణకి. థ్యాంక్ యూ. కృష్ణ